అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పట్టుకోవడానికి అరెస్ట్ చేయడానికి వస్తాయి కాబట్టి అందరూ కూడా అటువంటి ప్రజలతో మీకున్న మనకున్న పోలీసులు సహకరించాలని కోరుకుంటున్నాం. అలాగే మన ఏరియాలో అసాంఘిక కార్యక్రమాలు ప్యాకెట్లు కానీ కోడి పందాలు కానీ ఇంకా రకరకాల కార్యక్రమాలు ఏమీ జరగకుండా ఉండాలి. జరిగితే కనుక శాంతి భద్రతలు కూడా ప్రశాంతంగా ఉండాలి. ఎక్కడ కూడా శాంతి భద్రతలకి మనం ఆటంకం కలిగించకూడదు, భంగం కలిగించకూడదు. అలా జరిగితే కనుక వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. అలాగే ప్రభుత్వం వారు ఈ శాండ్ పాలసీని మార్చడం జరిగింది. ఇల్లీగల్గా ఎవరైనా శాండ్ ట్రాన్స్పోర్ట్ చేసినా, దాని మీద వ్యాపారం చేసినా, ఎక్కడ స్టోర్ చేసినా, లేకపోతే పీడిఎస్ రైస్ ప్రజా పంపిణీకి సంబంధించిన బియ్యం కానీ ఇంకా ఇతర సంబంధించిన లెక్కలు కానీ ఏదన్నా కూడా ఇటువంటి ఇల్లీగల్ వ్యాపారం చేసిన వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఆ సమాచారం కూడా సంబంధిత అధికారులకి తెలియవచ్చి ప్రజలు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. సైబర్ నేరాలు కూడా జరుగుతున్నాయి. సైబర్ నేరాల్లో మెయిన్గా ఆ సైబర్ దొంగలు ప్రజల్ని, అంటే ఎవరైతే ఈ ఆండ్రాయిడ్ సెల్ ఫోన్స్ ఇటువంటి సెల్ ఫోన్స్ వాడుతున్నారో వాళ్ళని పలు రకాలుగా వాళ్ళని మోసం చేస్తున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు ఏదో మా ఇంట్లో కూర్చొని పనిచేస్తే చేత డబ్బులు వస్తాయని, లేకపోతే రకరకాలు అశ్లీల బొమ్మలు ద్వారా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. ఏదో ఒక లింక్ ఇచ్చి ఆ లింక్లో క్లిక్ చేస్తే కనుక వాళ్ళ అకౌంట్ నుంచి కూడా అమౌంట్స్ డ్రా అయిపోతున్నాయి. ఈ విధంగా రకరకాలుగా మోసపోతున్నారు. కాబట్టి అందరూ అన్ని వయసులో ఉన్న అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండి అనవసరం జోలికి యాప్ల జోలికి వెళ్ళకుండా మనకు ఎంతవరకు దాని అవసరమో అంతవరకు పంచుకోవాలి. ఆ విధంగా మోసపోవద్దని చాలామంది మోసపోయి లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ఒక్కోసారి ప్రాణం మీద కూడా తెచ్చుకుంటున్నారు. కాబట్టి అందరూ గమనించాలి, దానికి సంబంధించిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మన దగ్గర సీసీ కెమెరాలు పెట్టుకోవడానికి, అలాగే కమర్షియల్ వ్యాపారస్తులు మన మెయిన్ రోడ్డు వాటిల్లో సీసీ కెమెరాలు పెట్టుకోవడానికి పోలీసు వారికి సహకరించి ఆ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా మీరంతా కోఆపరేట్ చేయాలి. దొంగతనాలు కానీ ఇంకో రకమైన గొడవలు కానీ నివారించడానికి సబ్ డివిజన్ పరిధిలో ఉన్న గ్రామాలు మన 6 మండలాలు కోడూరు, అవనిగడ్డ, నాగాలంక, మోపుదేవి, చల్లపల్లి, ఘంటసాల మండల ప్రజలందరూ కూడా పోలీస్ తరఫున అవనిగడ్డ సబ్ డివిజన్ పోలీస్ తరఫున విజ్ఞప్తి. ఈ మధ్యకాలంలో కొద్దిగా జిల్లాలో దొంగతనాలు జరుగుతున్నాయి. దీనికి మెయిన్ ఏంటంటే మనకి బయట యూపీ, ఎంపీ నుంచి గ్యాంగ్స్ ముసుగు వేసుకొని మాస్క్ ధరించుకొని గ్యాంగ్స్ ఒక టీం గ్యాంగ్ ఒకటి తిరుగుతున్నట్టుగా మనకి ఇవన్నీ మచిలీపట్నంలో కూడా అటువంటి నేరం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించుకొని అప్రమత్తంగా ఉండాలని, అటువంటి గ్యాంగ్ సమాచారం ఎక్కడన్నా మీకు మనకు తెలిస్తే వెంటనే పోలీస్కి సమాచారం అందజేయాలి. అందజేసిన తర్వాత అందరూ కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళ ఇళ్ల నుంచి ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు లాంగ్ టూర్ కానీ, లేకపోతే ఏదైనా ఒక 10 రోజులు బయటకు వెళ్ళినప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో విలువైన వస్తువులు ఉంచుకోకుండా కొద్దిగా దానికి కావాల్సిన భద్రత ఏర్పాటు చేసుకోవాలి. అలాగే రోజువారీగా ఇక్కడ మన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మనకి రైతువారీ కుటుంబాలు ఉంటాయి. కాబట్టి చిన్న వ్యాపారస్తులు ఉంటారు. కాబట్టి పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఇంటికి తాళాలు వేసుకున్నప్పుడు ఆ తాళం చెవి పక్కన ఎక్కడో ఇంట్లోనే ఆ బయట పెట్టి చాలామంది వెళ్ళిపోతున్నారు. దానివల్ల చిన్న దొంగతనాలు జరుగుతున్నాయి. కాబట్టి అలా పెట్టకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకోవాలి. ఒకవేళ అవసరమైతే మా ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి దగ్గర కూడా తాళం చెవి పెట్టుకుంటారు తప్ప ఆ చెవిని అక్కడ బయట పెట్టి ఆ ఇంటి బయట పెట్టి వెళ్ళకూడదు. ఆ విధంగా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే అందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు వాళ్ళకి కుదిరిన మేరకు సీసీ కెమెరాలు పెట్టుకోవాలని పోలీసు వారు మా యొక్క విజ్ఞప్తి. మంచి సీసీ కెమెరాలు పెట్టుకొని పోలీసు వారితో కన్సల్ట్ చేసి మంచి సీసీ కెమెరాలు పెట్టుకుంటే మీకు అందరూ కూడా చాలా సెక్యూరిటీగా ఉంటుంది. అలాగే ఎవరైనా ఇంటికి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మన సెల్ ఫోన్ దాన్ని టచ్ చేసుకొని సెల్ ఫోన్ ద్వారా కూడా గమనించుకోవచ్చు. దానికి అన్ని ప్రికాషన్స్ ఉంటాయి. కాబట్టి ఏదైనా ఇటువంటి జరిగినప్పుడు ఇమ్మీడియట్గా మనం దొంగలు పట్టుకోవడానికి పనికి వస్తాయి. కాబట్టి కూడా ప్రజలందరూ కూడా గమనించి పనులకు బయటకు వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు, ఇంట్లో విలువైన వస్తువులు లేకపోయినా కూడా దానికి సంబంధించి మంచి సరైన జాగ్రత్త తీసుకోవాలని
విజ్ఞప్తి చేస్తున్నాను. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.